నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి. సార్, మణిపద్మేహానికి సంబంధించి మిరాకిల్ ఏదో జరిగింది, అది చెప్పాలి, వీడియో కూడా రికార్డ్ చేశానని అన్నారు. అసలు ఏంటది ఒకసారి చెప్పండి సార్. అంటే సాధారణంగా నేను ఇవి అంటే మనం ఐదేళ్ళైందా మణిపద్మేహం గురించి మాట్లాడి 5 ఏళ్ళైందా? అవును, ప్రారంభించి 2021లోనే మనం స్టార్ట్ చేసింది మన ఛానల్ 2022 అంతే. స్టార్ట్ చేసిన తర్వాత మణిపద్మేహం గురించి మనం పరిచయం చేసిన తర్వాత నడుస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు వస్తున్నారు, చెప్తున్నారు. దాని గురించి ఎక్కడ మనం షూట్ చేయడం కానీ పెద్దగా ఎక్కువ ఏం చేయలేదు. ఒకటో రెండో అడప తప్ప ఫోన్ కాల్స్ ఒకటి రెండు. అంటే ఇక్కడ ఏమనిపించింది అంటే, నాకు అంటే కొంతమంది దీని గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఏం లేదు. అదేమి నేను సృష్టించింది కాదు, సృష్టిలో ఉన్నట్టు దాన్ని పట్టుకున్నాను. అది అద్భుతమైనటువంటి అస్త్రంగా పనిచేసింది. దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందుతారు అన్న విషయం చెప్పాలి. అదే అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకడు మెసేజ్ పెట్టాడు కదా, బౌద్ధ మంత్రానికి సంబంధించినటువంటి బౌద్ధ విధానంలో ఉన్నటువంటి బుద్ధుడు పట్టుకున్న మంత్రాన్ని తీసుకొచ్చి సూర్యుడికి అంటగట్టి అని చెప్పేసి అని పెట్టారు. ఈ మళ్ళీ అంటే నేను మాట్లాడడానికి ఒక వేదిక అనమాట. పెట్టినవాడు బాబీ అని అసిస్టెంట్ డైరెక్టర్. ఈ తెలివితేటలో సినిమా ఫీల్డ్ లో పెట్టుంటే, స్క్రిప్ట్ మీద పెట్టుంటే, తను చేస్తున్న సినిమాల మీద పెట్టుంటే మంచి డైరెక్టర్ అయి ఉండేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ గా ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్ వినాయక్ గారి దగ్గర అయి పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్. మీ విషయంలో పెడుతున్నాడు అట్లా అంటే మనం అన్నాం కదా, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు. నేను అది కూడా మెన్షన్ చేశాను పెట్టినప్పుడు. 4 ఏళ్ళుగా ఏడుస్తున్నావు, ఈ ఏడుపు సినిమా ఫీల్డ్ లో పెట్టుంటే ఎదుగుండేవాడు నాతో పాటు. నేను ఇప్పుడు నాతో పాటు ఉండేవాడు. నేను మంత్రం పట్టుకున్నాను. రోజు దాని గురించి మంత్రం గురించి మాట్లాడుకుంటూ చేస్తున్నాం. ఫస్ట్ వీడియో షూట్ చేసింది కూడా తనే ఉన్నాడు. అవునా? మేము స్టార్టింగ్ లో సొంతంగా సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టినప్పుడు మణిపద్మే మంత్రం మీద వీడియోను కూడా షూట్ చేసి మంత్రాన్ని రికార్డ్ చేసి పెట్టింది. అప్పుడు ఉన్నారు. ఈ ఎదుగుతుంటే చూడలేని కడుపు మంట, ఆ మంత్రం చదివితే కడుపు మంట కూడా తగ్గుతుందమ్మా. నాభికి సంబంధించిన మంటలు కూడా బాగా తగ్గుతాయి. కడుపు మంట, గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, కడుపులో మంట కూడా తగ్గుతుంది. ఈర్ష్య దానివల్ల ఏం సాధించేది ఏమి ఉండదు. ఇప్పుడు భద్రం గారు, సతీష్ గారు మేమందరం కలిసి ప్రయాణం మొదలు పెట్టాం. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎవరైతే ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉన్నారో అక్కడే ఉన్నారు. బాధపడుతూ భద్రం గారు టచ్లో ఉంటారు, ఫోన్లో ఉంటారు. సతీష్ గారు పెద్దగా ఫోన్ చేయరు. ఇక ఇంకా కొంతమంది ఉన్నారు ఈ కడుపు మంటతోటి అదే వేరే పేర్లు పెట్టుకుని, ఓన్ ఐడీస్ కాదు, ఫేక్ ఐడీస్ తో క్రియేట్ చేసుకుని కొనుక్కొని పెడుతూ ఉంటారు. జాలేస్తుంది, వాళ్ళ అజ్ఞానానికి జాలేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వీడియోస్ చేసి పెడుతున్నారు, వాళ్ళ కింద చిన్న కామెంట్ పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? నేను ఆ అజ్ఞానంతో లేదు. నేను అంటే నాకు శ్రేయోభిలాషులు ఒరిజినల్ గా చెప్పాలంటే ఎంత కృతజ్ఞత ఉంటుందంటే, ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కింది, ఆయన నన్ను ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్ళాడు ఒక చోటకి. ఆ కృతజ్ఞత నాకు ఉంటుంది. అతను నాకన్నా వయసులో చిన్నవాడు. నేను తనకి ఆస్ట్రాలజర్గా ఉన్నప్పుడు కొన్ని మెలకువలు, నేను తెలుసుకున్న మెలకువలు, ప్రాణిక్ హీలింగ్లో కానీ, జియోపతిక్ వాస్తులో కానీ కొన్ని మెలకువలు ఆయనకి అవి నేను నేర్పించాను. ఇప్పుడు పేరు వస్తుంది, ఎదుగుతున్నావు, దాన్ని కడుపు మంటగా పెట్టుకొని నువ్వు వెనకాల ఏడుస్తుంటే, అంటే ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం. ఇది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది అని చెప్పడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాం. నేను వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు క్షమిస్తూ ఉంటాను, ఆరోగ్యవంతులు కావాలని బ్లెస్ చేస్తూ ఉంటాం. నాకు నా వీడియోస్ కింద ఎవరు నెగిటివ్ కామెంట్ పెట్టినా నేను భగవంతుడు అనుగ్రహం, మన ఎవరో పుష్యమి గురించి ఆయనకి ఏదో పెట్టారు పాపం, 10 కోట్ల లాభం వచ్చేసి 10 కోట్లు వచ్చినాయి, నమ్మకం సన్నాసులు. ఆయన ఏం పెట్టారు తెలుసా? సంతోషం, గురువు అనుగ్రహ ప్రాప్తి రస్తు అని పెట్టారు. ఇప్పుడు వీడియో చూడడం వల్ల, గురు పుష్యమి యోగాన్ని పురస్కరించుకొని మంత్రం జపించడం వల్ల ఎవరి జీవితాల్లో వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడికి రండి, నేను పూజ చేస్తాను, మీకు అదృష్టం కలిసి వస్తుంది కాదు. ఎవరికి వాళ్ళు చేసుకోండి. నేను చేసే కార్యక్రమం మీరు చూడండి. ఇది మీ ఇంట్లో కూడా ప్రతి చోట జరగాలి, నా ఉద్దేశం అది. మణిపద్మేహం నేను పఠించాను, నేను నేర్చుకున్నాను. ప్రాణిక్ హీలింగ్ లో అద్భుతమైనటువంటి మంత్రం మణిపద్మేహం. మా గురువులు అప్పుడే చెప్పారు, 2013లోనే చెప్పారు. సాధన చేసాం, అభ్యున్నతిని సాధించాం. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు సాధించాం. అదే చెప్తూ ఉంటుంది.
మీరు ఎక్కడ అంటే గొప్ప గొప్ప దేశాల్లో స్టాచ్యూస్ మీద ఈ మణిపద్మేహ మంత్రం ఉంటుంది, Wow. డిబేట్ చుట్టూ ఉంటుంది, ఫ్లైఓవర్స్ మీద ఉంటుంది. వాళ్ళు తప్పించేసి వదిలేసి వాళ్ళు సాధన చేసి సాధించేసి వదిలేసి ఉంటే, లిఖించకుండా ఉండుంటే, రాయకుండా ఉండుంటే, మాస్టర్ చౌకుక్షి దీని గురించి ప్రస్తావించారు, ఆయన ప్రస్తావించకుండా ఉంటుంటే మనకు తెలియదుగా. Yeah. అలాగే ఓషో దాని గురించి ప్రస్తావించు మనకు తెలియదుగా, మేడం బ్లావిట్స్కే. Correct. ఇలా ఎంతో మంది ఈ మంత్రాన్ని జపించి అభివృద్ధి చెందారు. ఇది మేము సాధించామని మనకు చెప్పారు, అది నేను సాధించాను, నేను ప్రత్యక్షంగా చూశాను, నా జీవితంలో దాన్ని అనుభవించాను. Yeah. నా ఇంటి తలుపు మీద మణిపద్మేహం స్టిక్కర్లు ఉంటాయి. Mm. మా ఇంటి చుట్టూ అనపర్తిలో మా ఇంటి చుట్టూ మణిపద్మేహం అని రాసి ఉంటుంది. Mm. నా ఇంటి గోడ మీద ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. అద్భుతంగా ఇస్తుంది. Right. అంటే మనలో ఉన్నటువంటి లక్ష్మి మణిపద్మేహం, నాలో ఉన్నటువంటి పద్మంలో ఉన్నటువంటి మణి, అది ఎవరు? నేనే, నా ఆత్మ. అది చెప్పడం. ఆవిడ ఏంటి ఇంతకీ మీ ఇంటికి వచ్చారు ఆవిడ? అంటే రెగ్యులర్ గా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, Hmm. సరదాగా అనిపించింది చెయ్యాలి, చూపించాలి. ఈ మధ్య మళ్ళీ కొంచెం ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కారం మణిపద్మేహం. రైట్, బ్యూటిఫుల్. ఇది దీనికి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసాం. అయితే ఇప్పుడు ఒకసారి వీడియో ఒకరు వారి జీవితంలో చేసుకున్న వెంటనే, అంటే పొద్దున మొదలు పెట్టారు, అంటే ఒకసారి చేసిందంటమ్మా, చెప్తారు, ఆవిడే చెప్తారు. విందామా? రైట్, ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. సూర్యోస్మి మణిపద్మేహ మంత్రం వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి మిరాకిల్స్ని తెలియజేయడం కోసం మనతో పాటు, అంటే నేను చెప్పిన తర్వాత వీడియోస్ చూసి తద్వారా మంత్రాన్ని పఠించి మంత్రం వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి అభివృద్ధిని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మా, మీ పేరు? శిరీష అండి. శిరీష. మీరు ఎక్కడుంటారు? ఏస్రా నగర్. ఓకే. మీరు ఈ మంత్రం గురించి ఎంతకాలం అయిందమ్మా చూసి, మణిపద్మేహ మంత్రం గురించి? నేను 2 years బ్యాక్ చూసానండి. కానీ అప్పట్లో తెలియక కొంత చదివి ఆపేశాను. తర్వాత నాకు 2024 డిసెంబర్లో ఒక సమస్య కోసం సరే ఒక ప్రయత్నం చేద్దాము మణిపద్మేహం చదివేసి అనేసి స్టార్ట్ చేశానండి. ఆ రోజు కరెక్ట్ గా మంగళవారం అయ్యింది. 108 సార్లు మణిపద్మేహం చదివాను. ఇంటి సమస్య అన్నమాట. 4-5 సంవత్సరాల నుంచి అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నా కూడా అది అవ్వలేదు. కానీ ఆ రోజు 108 సార్లు మంత్రం చదివి అయిపోయింది. దేవుడికి హారతి ఇచ్చి లెగిసేసరికి ఒక అతను ఆ ఇంటికి బేరం తీసుకొచ్చాడు. అదే రోజు ఫైనల్ అయిపోయింది. ఆ ఇల్లు అమ్మేసుకున్నాం అట్లానే. తర్వాత మళ్ళా 6 months లోనే ఇంకా కొత్త ఇల్లు కొనుక్కున్నామండి. అది కేవలం నేను అనుకోవటం ఒక్కరోజు 108 సార్లు చదవటం మూలంగానే మణిపద్మేహంతో ఇంత అద్భుతం జరిగిందని అనుకుంటున్నాను. అదే కంటిన్యూ చేస్తాను. ఎలా చదువుతుంటారు మంత్రాన్ని? ఓం మణిపద్మేహం, ఓం మణిపద్మేహం, ఓం మణిపద్మేహం, ఓం మణిపద్మేహం. ఈ పందాల చదువుతానండి నేను. రోజుకి ఎన్నిసార్లు చదువుతారమ్మా? 108 సార్లు. 108 సార్లు. మీకు అనిపించిందా మంత్రానికి శక్తి ఉందని? ఉందండి, అనిపించిందండి. అట్లానే తను ఏదో హెల్త్ బాగుండట్లేదని మా హస్బెండ్ ఇట్లా అనుకుంటుంటే మళ్ళీ అలానే 108 సార్లు చదువుకోబోయే ముందు ఇట్లా హెల్త్ బాగాలేదు అనుకుంటే అది కొన్ని స్కానింగ్ వల్ల ప్రాబ్లం ఏంటనేది డిటెక్ట్ అయింది. డయాగ్నోసిస్ బాగా జరిగింది. రోగ నిర్ధారణ జరిగింది. ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆ ట్రీట్మెంట్ కోసమే ఇక్కడ వచ్చాను. చాలా సంతోషం అమ్మా. అద్భుతం సార్. ఇల్లు సేల్ అవ్వట్లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు, ఇల్లు సేల్ అవ్వట్లేదు, ల్యాండ్లు సేల్ అవ్వట్లేదు అని. ఆవిడకి అద్భుతమై జరిగింది ఒక్క రోజులో. ఇప్పుడు ఇంకొక సందర్భాన్ని గుర్తు చేస్తానమ్మా. నేను అనపర్తిలో ఫ్లాట్ కొన్నాను. అది అంటే మాకు ఉండడానికి సొంత ఇల్లు ఉంది, అమ్మ నాన్న అక్కడే ఉంటారు. ఇది మా తమ్ముడు వెంచర్ వేస్తే దాంట్లో ఒక ఫ్లాట్ నేను తీసుకున్నాను. నార్త్ ఈస్ట్ కార్నర్ బ్లాక్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను. ఎవరో వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పెద్దగా రెంట్ అంటే ఊర్లలో పెద్దగా రెంట్కి వచ్చి రెంట్ ఎంత వస్తుందని పక్కన పెడితే ఎవరో ఎక్కువగా రారు. అయిపోయింది, మనం పాలయ్య బంగించేసుకు వచ్చేసాం. కానీ రెంట్కి ఎవరు రావట్లేదు. ఆ మూల దానికి ఎవరు వచ్చారు, 2 నెలలు ఉన్నారు. మూల ఉంటుంది, ఊరికి చివరిలో కొంచెం మూలలో ఉంటుంది. వెళ్ళిపోయింది. తర్వాత నేను ఒక రోజు మన మణిపద్మేహం స్టిక్కర్ పట్టుకెళ్ళి గుమ్మానికి లోపల దేవుడి మందిరంలో అంటించి కాసేపు కూర్చొని మణిపద్మేహం మంత్రం చేసి వచ్చింది. స్టిక్కర్ అంటించిన నెక్స్ట్ డే ఒక ఆయన చూసుకున్నాడు, నేను వచ్చాను, అంటించేసి వచ్చాను. మా తమ్ముడు ఫోన్ చేయడు, ఎవరో వచ్చారురా అని చెప్పేసాను. సరే
ఎవరు వచ్చారు వెంటనే వచ్చేసారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఆ స్టిక్కర్ తీసేశారు. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్. నేను అన్ని మాట్లాడేసి అయిపోయిన తర్వాత గోడ మీద స్టిక్కర్ ఉందండి, దేవుడి గదిలో స్టిక్కర్ ఉంది, మీకు పూజలు అలవాటు ఉన్నా లేకపోయినా దాన్ని అలా ఉంచేయండి, దాన్ని మాత్రం తీయొద్దు అని చెప్పాను. అయ్యో లేదండి తీసేసాం, మీరు ఇంకో స్టిక్కర్ అంటించుకోండి అని చెప్పేసి అన్నాడు. క్రిస్టియన్స్ వాళ్ళు ఉండేది. ఆ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఏళ్లుగా ఆయనే కంటిన్యూ అవుతుంది. స్టిక్కర్ అలాగే ఉంది, దేవుడి గదిలో స్టిక్కర్. వాళ్ళ క్రిస్టియన్స్, ఆయన మారలేదు, మారదామన్న ఆలోచన లేదు. అంటే అది ఒక మిరాకిలే. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు 2 నెలలు ఉన్నాడు, మారిపోయారు. తర్వాత 2 నెలలు ఖాళీ కుదిరింది, మళ్ళీ శుభ్రం చేయించి అతనికి ఇవ్వడం జరిగింది. స్టిక్కర్ అంటించిన తర్వాత ఇదంతా చెప్పినట్టే మధ్యలో గ్యాప్, 2 నెలలు గ్యాప్ వచ్చింది. డెఫినెట్ గా ఆ మంత్రానికి ఆ పవర్ ఉంది అనేది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకునే. నేను అందుకనే స్టిక్కర్లు కొట్టించి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను నిత్యాగ్నిహోత్రంలో చేసినటువంటి భస్మం, మన సమంతకమణి బుక్, ఆదిత్య హృదయం ప్రింట్ చేసిన బుక్, మణిపద్మే మంత్రంతో లక్ష్మీ కవచం ప్రింట్ చేసినటువంటి బుక్, ఒక స్టిక్కరు, విభూతి ఇస్తాను, మీరు గుమ్మాలు కంటించుకోండి. అది ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఉంటే, కనిపిస్తూ ఉంటే ఏదో ఒకసారి హమ్ చేస్తాం, ఇది చెయ్యాలని గుర్తొస్తూ ఉంటుంది. అలాగే పిల్లలకి ఎదురుగుండా, పిల్లలు చదువుకునే రూమ్లో వాళ్ళ మంచాలకు ఎదురుగుండా వాళ్ళకి కనిపించే విధంగా స్టడీ టేబుల్కి దగ్గరలో ఇవి పెట్టండి. అది చూడడం ద్వారా కూడా దాని శక్తి మనకు వెళ్తూ ఉంటుందని చెప్తుంటారు. అద్భుతాలమ్మా. ఎందుకంటే మీకు అక్కడ 7 జెండాస్ కనిపిస్తూ ఉంటాయి. మీరు కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళినప్పుడు 7 రంగుల జెండాలు కనిపిస్తూ ఉంటాయి. మణిపద్మే బైకులకి ఫ్లాగ్స్ లా ఉంటాయి, కార్లలో వెనకాల స్టిక్కర్స్ ఉంటాయి. దాన్ని స్పర్శిస్తే దాని స్పర్శ పునీతుల్ని చేస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇంకా అంటే ఆ వేదం ప్రకారం దాన్ని ఇంకొంచెం నేను డీకోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో ఇంకా ఏమన్నా నిగూఢ సత్యాలు భగవంతుడు తెలుసుకున్న వెను వెంటనే మనం తెలియజేస్తాం.